హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇండియాస్ 27 సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని చూసుకుందాము. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మ్యాక్సిమం మనం కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒక 2 బ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ ఇస్తే కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఇస్తే కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అండ్ చైన్ హోల్డింగ్ ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అండ్ స్టెప్ అక్విజిషన్స్ ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, వీటన్నిటి మనం ఇండియాస్ 27లోనే ప్రాబ్లమ్స్ని ఇంక్లూడ్ చేసినారు. సో సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుందాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. కంపెనీ అనేది రీఆర్గనైజ్ చేసింది దాని యొక్క గ్రూప్ స్ట్రక్చర్ని. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అంటే ఓనర్స్ ఉన్నారు, అండ్ ఓనర్స్ అంతా కలిపి ఒక న్యూ కంపెనీని క్రియేట్ చేస్తున్నారు. న్యూ కంపెనీ వచ్చేసి కంపెనీ ఏలో ఇన్వెస్ట్మెంట్ చెప్పింది. కంపెనీ ఏ నుంచి ఇంకొక 2 కంపెనీస్ ఇన్వాల్వ్ అయినవి. అండ్ నౌ ఆ కంపెనీ ప్రపోజ్ చేసేది ఏం స్ట్రక్చర్ అంటే ఓనర్ ఉన్నాడు, ఓనరే డైరెక్ట్గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఏ కంపెనీ వచ్చేసి కంపెనీ బిలో అండ్ కంపెనీ సిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. What is there here? As per the above structure ప్రకారంగా ఓనర్ ఆఫ్ కంపెనీ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ షేర్ హోల్డింగ్స్ ఇన్ కంపెనీ ఏ టు న్యూ company in exchange of such shares. New company will issue its equity shares to owners. New company will issue shares to the owners of the same ratio of their existing holding in immediately before and after the reorganization. The assets and liabilities of group immediately before and after proposed restructuring will also be the same. ఇప్పుడు ఏం కావాలి మనకి? Cost of investment in a company A in the books of accounts books of the owners is 10 lakhs and total equity company A, that is equity share capital and other equity attributable to owners as per the separate financial statement on the date of proposed restructuring వచ్చేసి 15 lakhs. Next, after the proposed restructuring, new company want to record its investment in company A at cost. Determine how it should be measured. The cost of investment in company A. Cost of investment ఎంత క్రియేట్ చేయాలి. డేట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు ఎంత ఉంది కాస్ట్? 15 lakhs ఉంది. అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ఏ బుక్స్లో ఓనర్ బుక్స్లో ఎంత ఉంది? 10 lakhs ఉంది. సో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మెజర్ చేసుకొని అంత డేట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ఎంతైతే కాస్ట్ ఉందో, అంత డేట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ఎంతైతే కాస్ట్ ఉందో అంతనే రీస్ట్రక్చరింగ్కి చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే మనకి ఎటువంటిది అనేది చేంజ్ కాలేదు. ఏం చేంజ్ కాలేదు ఇన్ ద కరెంట్ సినారియో. New company should measure the cost of investment in a company A at the carrying amount of its share of equity statements shown in the separate financial statements of a company A at the date of restructuring. ఎందుకు ఈ కంపెనీ అనేది కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ క్యారింగ్ అమౌంట్తోనే తీసుకుంటున్నాము అంటే సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఒక 3 రీజన్స్ వల్ల. న్యూ కంపెనీ అనేది అప్టెన్ చేసింది, కంట్రోల్ ఆఫ్ కంపెనీ ఏని అప్టెన్ చేసుకుంది, అండ్ కంపెనీ ఏని అప్టెన్ చేసుకుంది బై ఇష్యూయింగ్ ద ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ టు ద ఓనర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దేర్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ న్యూ కంపెనీ ఏ. సో ఒక కంపెనీని ఓనర్ ఏం చేసినాడు, న్యూ కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేసినాడు. న్యూ కంపెనీ వచ్చేసి కంపెనీ ఏలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంది? న్యూ కంపెనీ అనేది కంట్రోల్ తీసుకుంది. సెకండ్ ఏం చేసింది? ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ గ్రూప్ ఇమీడియట్లీ బిఫోర్ అండ్ ప్రపోజ్ రీస్ట్రక్చరింగ్ విల్ బి సేమ్. సెకండ్ సినారియోలో ఏం చేసినాడు? న్యూ కంపెనీని తీసేసి డైరెక్ట్ ఓనరే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. సో బిఫోర్ అయినా ఏ కంపెనీలో ఓనర్ సెకండ్ రీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు కూడా ఓనరే ఏ కంపెనీకి రీస్ట్రక్చర్ అంటే బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఎటువంటి చేంజ్ అనేది రాలేదు. అండ్ థర్డ్ది, the owner will be the same absolutely and relative interest in the net assets of the group immediately before and after of the proposed restructuring. సో బిఫోర్ అయినా కానీ ఆఫ్టర్ అయినా కానీ ప్రపోజ్ చేసినాక కానీ ఆర్ ప్రపోజ్ చేయకముందు కానీ రీస్ట్రక్చరింగ్లో మొత్తం అబ్జల్యూట్ అండ్ రిలేటివ్ ఇంట్రెస్ట్ నెట్ అసెట్స్ పైన ఓనర్కే ఉంది. న్యూ కంపెనీ అనేది క్రియేట్ చేసినా క్రియేట్ చేయకుండా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ పర్సనే కాబట్టి పెడుతున్నది. సో ఆ పర్సన్కి ఓనర్షిప్ అనేది ఉంది. సో నౌ ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్లీ గ్రూప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రపోజ్ రిస్ట్రక్షన్. సో హెన్స్ న్యూ కంపెనీ విల్ మెజర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీ ఏ అట్ 15 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ 1. ఎక్స్ లిమిటెడ్ వాజ్ హోల్డింగ్ 100% ఈక్విటీ షేర్స్ capital of Y Limited and Y Limited has treated as subsidiary. సో ఇక్కడ ఏముందంటే ఎక్స్ కంపెనీ ఉంది, ఎక్స్ కంపెనీ వచ్చేసి వై కంపెనీలో 100% షేర్ హోల్డింగ్ అనేది ఉంది. అండ్ తర్వాత
వై లిమిటెడ్ ఇష్యూడ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ టు జెడ్ లిమిటెడ్. ఈ వై తీసుకుపోయి జెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇక్కడ ప్రిఫరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ ఆల్సో గెట్స్ అ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద relevant activities of Y Limited, whereby Z Limited consent is also necessary to pass any decision by equity shareholders of Y Limited, that is X Limited లో. సో వీళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంది. నౌ డిటర్మైన్ హౌ ఎక్స్ షుడ్ బి అకౌంట్ ఫర్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వై లిమిటెడ్ ఇన్ ఇట్స్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ ఎక్స్ అనేది ఈ వై జెడ్ ట్రాన్సాక్షన్స్ని ఎట్లా అకౌంటింగ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. డిటర్మైన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ వై లిమిటెడ్ టు జెడ్ లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ద ఇష్యూ ఇక్కడ ఏం జరిగింది, డాక్యుమెంట్స్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లకి ఏమి యునానిమస్ కన్సెంట్ కావాల్సి వచ్చింది, బోత్ ఎక్స్ లిమిటెడ్ది అండ్ వై లిమిటెడ్ది, జెడ్ లిమిటెడ్ది. ఇప్పుడు ఎక్స్ ఒక డెసిషన్ని పాస్ చేయాలంటే ఎక్స్ వాళ్ళ కన్సెంట్ కావాలి, జెడ్ వాళ్ళ కన్సెంట్ కావాలి. ఎక్స్ వాళ్ళది ఎందుకు కావాలి, ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కావాలి. జెడ్ వాళ్ళది ఎందుకు కావాలి అంటే వై వాళ్ళకి అమౌంట్ ఇచ్చినా కాబట్టి, ఎట్లా ప్రిఫరెన్స్ షేర్స్ లాగా ఇచ్చినా కాబట్టి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కూడా వాళ్ళు రైట్ ఇస్తామని చెప్పినారు కాబట్టి, సో ఒక కన్సెంట్ అంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎక్స్ కన్సెంట్ కావాల్సి వస్తుంది, జెడ్ కన్సెంట్ కూడా కావాల్సి వస్తుంది టు రిక్వైర్ ఎనీ డెసిషన్ మేకింగ్. సో ఓకే, రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ వై లిమిటెడ్. ఎంత వై లిమిటెడ్ హీజ్ జాయింట్లీ కంట్రోల్ బై ద ఎక్స్ అండ్ జెడ్. సో ఇద్దరు జాయింట్లీ కంట్రోల్ చేస్తున్నట్లనే ఈ వై లిమిటెడ్ బికమ్ జాయింట్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద ఎక్స్ లిమిటెడ్ అండ్ జెడ్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్కి అండ్ జెడ్ లిమిటెడ్కి రెండింటికి ఇది జాయింట్ అరేంజ్మెంట్ అయిపోతుంది. అండ్ జాయింట్ అరేంజ్మెంట్ అనేది ఒక స్పెషల్ వెహికల్తో చేస్తున్నారు. స్పెషల్ వెహికల్ ఏది, వై లిమిటెడ్ అవుతుంది. ద లీగల్ ఫార్మ్ ఆఫ్ వై లిమిటెడ్ టర్మ్స్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఆర్ అదర్ ఫ్యాక్టర్ అండ్ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ right to assets and the obligations of liabilities relating to Y Limited. Hence, Y Limited is joint venture between the X Limited and Z Limited. So X Limited ki Z Limited ki Y Limited ఏమవుతుంది, జాయింట్ వెంచర్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ద కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు జెడ్ లిమిటెడ్, ఎక్స్ లిమిటెడ్ లాసెస్ కంట్రోల్ ఓవర్ వై లిమిటెడ్. సో ఎప్పుడైతే ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేసిందో ఎక్స్కి ఉన్న పవర్ అనేది తగ్గిపోయింది. అండ్ వేర్ హ్యాజ్ ఎక్స్ లిమిటెడ్ షుడ్ డీరికగ్నైజ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఒక పర్సన్ పైన నీకు కంట్రోల్ అనేది తగ్గిపోయిందంటే నువ్వు వెంటనే డీరికగ్నైజ్ చేయాలి నీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ కంపెనీకి ఫ్రమ్ ఇట్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నౌ 100% ఈక్విటీ షేర్స్ ఇన్ వై లిమిటెడ్ హీ స్టిల్ హెల్డ్ బై ఎక్స్ లిమిటెడ్. సో నీకు కంట్రోల్ అనేది కొంచెం తగ్గింది తప్ప నీ ఈక్విటీ షేర్స్ అనేది ఎక్కడ పోలేదు. సో 100% ఈక్విటీ షేర్స్ నీవే ఆ కంపెనీలో. ఈక్విటీ షేర్స్ రిటైన్డ్ ఇన్ వై లిమిటెడ్ అండ్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఏవైతే స్టిల్ హెల్డ్ బై ఎక్స్ లిమిటెడ్ ఇన్ సచ్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి అకౌంటెడ్ అట్ ఫేర్ వాల్యూ యాజ్ అన్ డేట్ ఆఫ్ లాస్ ఆఫ్ కంట్రోల్. సో ఎప్పుడైతే నువ్వు ఎక్స్ లిమిటెడ్ లాస్ అయిందో, ఏది కంట్రోల్ని లాస్ అయిందో, ఆ రోజు ఫేర్ వాల్యూ డేట్ ఏదైతే ఉందో ఆ ఫేర్ వాల్యూ డేట్కి ఇన్వెస్ట్మెంట్స్ని అకౌంట్ చేసుకోవాలి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ 100% ఈక్విటీ షేర్స్ రిటైన్డ్ ఇన్ వై లిమిటెడ్ అండ్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ వై లిమిటెడ్ రికగ్నైజ్ ఏదైతే డిఫరెన్స్ వస్తుందో, అంటే ఏది నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు కదా అసెట్స్ అండ్ లయబిలిటీస్ని, అది అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏదైతే ఉందో ఆ రెండింటి యొక్క డిఫరెంట్ అనేది నువ్వు రికగ్నైజ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్లో రికగ్నైజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ కంట్రోల్, the investment in Y Limited is accounted as per equity method of accounting by X Limited. So once recognize చేసిన తర్వాత లాస్ట్ని కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ మెథడ్లో మనం అకౌంటింగ్ చేసుకోవాలి, ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేసుకోవాలి. అండ్ వే ద ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇన్ వై లిమిటెడ్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ ద చేంజ్ ఇన్ ద ఎక్స్ లిమిటెడ్ షేర్స్ ఆఫ్ ద నెట్ అసెట్స్ వై లిమిటెడ్ పోస్ట్ ద డేట్ లాస్ ఆఫ్ కంట్రోల్. Also, the difference between the fair value of investment in Y Limited and fair value of net identifiable assets Y Limited shall be goodwill or capital. నెక్స్ట్, ఈ ఎక్స్ లిమిటెడ్ అకౌంటింగ్ ఈక్విటీ చేసిన తర్వాత ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్స్ వై లిమిటెడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేంజ్ ఎక్స్ లిమిటెడ్ షేర్ నెట్ అసెట్స్ చేంజ్ అయిన ప్రకారంగా ఇది పోస్ట్ డేట్ ఆఫ్ లాస్ ఆఫ్ కంట్రోల్ తర్వాత దానికి ఏదైతే డిఫరెన్స్ వస్తావో ఆ ఫేర్ వాల్యూకి అండ్ ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నది ఏది నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో గుడ్ విల్కి ఆర్ క్యాపిటల్ రిజర్వ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఎవరెవరు చేసుకుంటున్నారు, ఎక్స్ బుక్లో వై బుక్లో. ఎక్స్ బుక్లో ఏం చేయాలి,
డీరికగ్నైజ్ చేయాలి అసెట్స్ అండ్ లయబిలిటీస్. అండ్ తర్వాత దానికి 100% ఈక్విటీ అట్లనే ఉంటుంది కాబట్టి ఆ 100% ఈక్విటీ వాల్యూ అండ్ డిఫరెన్స్ ఫేర్ వాల్యూ ఏవైతే డిఫరెన్స్ వస్తావో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకుంటుంది ఎక్స్ కంపెనీ అనేది. వై కంపెనీ వచ్చేసి డిఫరెన్స్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ పైన అండ్ ఫేర్ వాల్యూ పైన ఏవైతే డిఫరెన్స్ వస్తుందో ఇన్వెస్ట్మెంట్ ఫేర్ వాల్యూ, నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఫేర్ వాల్యూ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ని గుడ్ విల్కి ఆర్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. M Limited holds 90% interest in subsidiary N Limited and N Limited holds 25% in an associate O Limited. As at 31st March 21, the net assets of O Limited was 300 lakhs including profit 40 lakhs for the year ended 31st March 2021. Calculate how investment in O Limited will be accounted in the consolidated financial statement of M Limited. ఇక్కడ ఏం జరిగింది, ఎం కంపెనీ అనేది ఉంది. ఎం కంపెనీకి వచ్చేసి 90%, ఎన్ కంపెనీలో 90% హోల్డింగ్ ఉంది. ఎన్ కంపెనీ వచ్చేసి 25% హోల్డింగ్ తీసుకుంది ఓ లిమిటెడ్లో. ఇప్పుడు ఈ నెట్ అసెట్స్ ఆఫ్ ఓ లిమిటెడ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత నెట్ అసెట్స్ ఆఫ్ ఓ లిమిటెడ్ వచ్చేసి 300 lakhs అండ్ దానికి 40 lakhs వచ్చేసి ప్రాఫిట్స్. ఇప్పుడు ఈ ఎం లిమిటెడ్ ఎట్లా అకౌంటింగ్ చేసుకోవాలి అనేది కన్సల్టేషన్ చేసేటప్పుడు ఇలా క్వశ్చన్ అయ్యేది. సో 300 పైన మనకి ఎంత షేరింగ్ ఉన్నది 25%, ఇది దీనికి షేరింగ్ ఉన్నది 25% షేరింగ్ ఉంది. సో 300 పైన 25% షేరింగ్ తీసుకోండి. అండ్ దాని తర్వాత మనకి ఈ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టినది టోటల్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు. అండ్ వేరే హ్యాడ్ ఈ ప్రాఫిట్ అనేది టోటల్ మనది కాదు, ఏది టోటల్ మనది కాదు, దీనిలో ఎన్సిఐ పోర్షన్ కూడా ఉంది, సో మనం 90 in 25%, సో 40 into 90% into 25% తీసుకోవాలి ఇంటూ ఆర్ 10% ఇంటూ 25%, ఇది అదర్ పోర్షన్. సో అప్పుడే నీకు 100% అయిపోతుంది. సో 40 into 25 into 90, ఇక్కడ 50 కాదు 49, 40 into 25 into 10 తీసుకుంటే ఎన్సిఐ 9, 1 + 1 10. సో టోటల్గా 10ని నేను అకౌంటింగ్ చేసుకుంటున్నాను ఆ అమౌంట్కి సంబంధించి. సో 40లో 90% అమౌంట్స్ 25% షేర్ వరకు మనం అకౌంటింగ్ చేసుకోవాలి, రిమైనింగ్ మనకి సంబంధం లేదు. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఎన్ లిమిటెడ్. Since N Limited he is a subsidiary of M Limited. M Limited came subsidiary of M Limited కాబట్టి the consolidation financial statements of M Limited will include 100% of amounts of consolidation financial statements of N Limited. ఎందుకంటే అది సబ్సిడరీ అయింది కాబట్టి ఆ సబ్సిడరీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అకౌంటింగ్ చేసుకోవాలి ఈక్విటీ మెథడ్లో. అకార్డింగ్లీ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓ లిమిటెడ్ విల్ బి అకౌంటెడ్ హ్యాస్ ఫాలో ఇన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎం లిమిటెడ్. సో ఎం లిమిటెడ్లో ఎట్లా తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓ లిమిటెడ్ 300 into 25% తీసుకోవాలి. అండ్ ఏదైతే ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది ప్రాఫిట్ 40 lakh ప్రాఫిట్ వచ్చింది, 40 lakh ఇంటూ మన హోల్డింగ్ ఎంత 25%, 90% ఇంటూ 25%, అది ఎంత హోల్డ్ చేసిందో. అండ్ రిమైనింగ్ది ఎన్సిఐ పోర్షన్ ఎంత అవుతుంది, ఆ ఎన్సిఐ పోర్షన్ని కూడా అకౌంటింగ్ చేసుకోవాలి 10%. నెక్స్ట్ వేర్ హ్యాజ్ థర్డ్ క్వశ్చన్ ఏబీ లిమిటెడ్. సో ఇక్కడ ఏమంటే ఏబీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది అండ్ ఆ కంపెనీకి వచ్చేసి 30% హోల్డింగ్ ఉంది ఇంకొక కంపెనీలో, అసోసియేట్ కంపెనీలో. అనుకోండి ఎంత అంటే కాస్ట్ మనం పెట్టినది 300 lakhsని కాస్ట్కి పెట్టింటారు. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత అంటే 900 lakhs ఫేర్ వాల్యూ. అండ్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ వాళ్ళే ఇచ్చినారు, గుడ్ విల్ అని 30 lakhs ఇది value of goodwill. After acquisition, AB Limited accounted investment in associates as per equity method లో వాళ్ళు అకౌంటింగ్ చేస్తున్నారు. Now the carrying value investment in consolidated financial statements of AB Limited 360 lakhs. సో consolidated balance carrying value ఎంత ఉంది, 360 lakhs carrying value ఉంది. And associate now issued equity shares of some investors other than AB. సో other than ABకి కాకుండా ఏది వేరే వాళ్ళకి ఈక్విటీ అనేది ఇష్యూ చేసినారు. మేబీ ఈక్విటీ ఇష్యూ చేస్తే మనం కంట్రోల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కంట్రోల్ లాస్ అయితే ఏం చేయాలి, పైన ఒక క్వశ్చన్ వచ్చేసినాం. కంట్రోల్ లాస్ అయినామా అంటే యాజ్ అన్ రేట్ ఆఫ్ కంట్రోల్ లాస్ అయినప్పుడు మన యొక్క ఫేర్ వాల్యూ ఎంతైతే ఉందో ఈక్విటీ వాళ్ళది అది, అండ్
దానికి వాల్యూలో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ నెట్ అసెట్స్ లయబిలిటీస్ ఫేర్ వాల్యూ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని పిఎన్ఎల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత రిమైనింగ్ అమౌంట్ని ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో వాళ్ళు లాస్ అయ్యే కంట్రోల్ని లాస్ అవుతున్న వాళ్ళు ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఏం చేసుకోవాలి, ఏదైతే ఫేర్ వాల్యూ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారో అండ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఫేర్ వాల్యూ ఉందో అది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆ అమౌంట్ని గుడ్ విల్కి ఆర్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరైతే కంట్రోల్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి ఈక్విటీ మెథడ్. అండ్ ద అసోసియేట్ హ్యాస్ నౌ ఇష్యూడ్ ఈక్విటీ షేర్స్ టు సమ్ ఇన్వెస్టర్స్ అదర్ దెన్ ఏ లిమిటెడ్ ఫర్ కన్సిడరేషన్ 800 lakhs తీసుకుంది. దిస్ హౌ ఎఫెక్టివ్లీ రెడ్యూస్ ద హోల్డింగ్ ఆఫ్ ఏబీ లిమిటెడ్ 20%తో మనకి ఎంత ఉండేది 30% ఉండేది. ఆ 30% ఏమైంది ఇప్పుడు 20% పోయింది. అంటే 10% అనేది మనం లాస్ అయినాము. సో 10% లాస్ అయినామంటే రికగ్నైజ్ చేయాలి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ని రికగ్నైజ్ చేయాలి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ లిమిటెడ్ బికాస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బై అసోసియేట్ ద అదర్ ఇన్వెస్టర్స్ ఏబీ లిమిటెడ్ యాజ్ ఎఫెక్టివ్లీ సోల్డ్ 10% సోల్డ్ చేసేసినట్టు ఆఫ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్స్ ద గెయిన్ ఆర్ లాస్ అండ్ రిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసోసియేటెడ్ క్యాలిక్యులేటెడ్ ఏబీ లిమిటెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. షేర్ ఇన్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ఇష్యూ ఆఫ్ అసోసియేట్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో కన్సిడరేషన్ అది ఏబీ లిమిటెడ్ కాకుండా ఆ అసోసియేట్స్ నుంచి ఎంత తీసుకుంది 800 కన్సిడరేషన్ తీసుకుంది. సో 800 కన్సిడరేషన్ తీసుకోండి. కన్సిడరేషన్ ఇంటూ 20% వేర్ హ్యాజ్ మైనస్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినదంతా కాస్ట్ మనకు వచ్చిన ఆ రోజు ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది 360 అనుకుంటా. ఎస్ 360. సో కన్సల్టేషన్ బ్యాలెన్స్ సో 360 ఉంది. సో రికగ్నైజ్ చేయాలి. క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ సోల్ 360 డివైడెడ్ బై 30% డివైడెడ్ బై 3 చేసుకున్నా వచ్చేస్తుంది. సో 120 అవుతుంది. ఈ అమౌంట్ తీసుకోండి 360 నెక్స్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది గెయిన్ అండ్ రిడక్షన్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్ వచ్చేసి 40 రూపీస్ ఇద్దా మనకి గెయిన్ వచ్చినట్లు ఆ అమౌంట్స్ పైన. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నోట్స్ ద షేర్ ఆన్ ఇన్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ బై అసోసియేట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ 160 lakhs వుడ్ బీ రికార్డెడ్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్. సో రిసీవ్ చేసుకునేది పార్ట్ ఆఫ్ అసోసియేట్కి సంబంధించి అకౌంటింగ్ చేసుకుంటాం. అండ్ వేర్ యాజ్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ సోల్డ్. సో క్యారింగ్ వాల్యూ ఇంట్రెస్ట్ సోల్డ్ ఎంత అవుతుంది 1/3 ఇది సోల్డ్ అంటే 30 డివైడెడ్ బై 1/3 తీసుకుంటే 10 lakhs రికగ్నైజ్ చేసుకోవాలి. అందులో గుడ్ విల్ కూడా ఇంక్లూడ్ అయిపోయినట్లనే ఆ 120 lakhs గుడ్ విల్ కూడా ఇంక్లూడ్ అయిపోయినట్లే. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ 40 lakhs రికార్డెడ్ హ్యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో గెయిన్ రాసుకోవాలి. ఇది ఎవరైతే కంట్రోల్ లాస్ అవుతున్నారో వాళ్ళు రాసుకోవాలి. అండ్ వేరే హ్యాస్ అదర్ పార్టీ ఏం రాసుకోవాలి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ డిఫరెన్సెస్కి రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th డిఈఎఫ్ లిమిటెడ్ అక్వైర్డ్ 100% హోల్డ్ ఆర్డినరీ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఈచ్ ఆఫ్ XYZ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తారో చూద్దాం. క్వశ్చన్ ఏం రిక్వైర్మెంట్ కావాలి. సో ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేయాలి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమేమి చేయాల్సి వస్తుంది అనేది ఫస్ట్ ఒకసారి నేను ఓవర్వ్యూగా చెప్తాను. సో కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ని మీరు ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లా బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేసి ఉంటాయి కదా. సో మీరు కూడా బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి మీరు కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయండి. అంటే ఫార్మాట్ని యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోవడమే. నెక్స్ట్ కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ తర్వాత నోట్స్ టు అకౌంట్ని మనం ప్రిపేర్ చేస్తాము. సో నోట్స్ టు అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో లైన్ బై లైన్ ఐటమ్స్ని మనం యాడ్ బ్యాక్ చేసుకుంటా వెళ్తాము. ఇది ఓకే, ఇది వరకు క్లియర్డ్. అండ్ వీటి తర్వాత మనం ఇంకేం ప్రిపేర్ చేస్తాం కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ తర్వాత నోట్స్ టు అకౌంట్ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ ఏం ప్రిపేర్ చేస్తాం స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సో ఈ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో మనం ఏమేమి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం 2 నోట్స్ని ప్రిపేర్ చేస్తాం స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో. ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్లో యాజ్ అండ్ డేట్ బిగినింగ్ ఏముంది బిగినింగ్ ఏమున్నావో చూసుకుంటాము. అండ్ తర్వాత తర్వాత డ్యూరింగ్
పీరియడ్లో మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఏం ఎడిషన్స్ జరిగినవి చూసాము. డ్యూరింగ్ తర్వాత రిపోర్టింగ్ డేట్కి, క్లోజింగ్ రిపోర్ట్ డేట్కి ఇంకేమన్నా జరిగినావా అనేది ఎండింగ్ రిపోర్టింగ్ డేట్కి చూసుకుంటాము. అది ఈక్విటీ షేర్ క్యాపిటల్లో వచ్చే వాల్యూ వస్తుంది. తర్వాత అదర్ ఈక్విటీని మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అదర్ ఈక్విటీలో మనకి ఏమేమి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది? అదర్ ఈక్విటీలో వచ్చేసి మనం అదర్ ఈక్విటీలో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షేర్ అప్లికేషన్ మనీకి సంబంధించి ఏమైనా ఉందా వాటికి, తర్వాత ఈక్విటీ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నా వాటికి, వీటితో పాటు మూడింటిని ప్రిపేర్ చేస్తాం. ఏవేవి ప్రిపేర్ చేస్తామంటే క్యాపిటల్ రిజర్వ్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి, రిటర్న్ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి, అదర్ రిజర్వ్స్ ఉన్నా వాటికి సంబంధించి. సో ఈ మూడింటి యొక్క ఎంట్రీస్ని మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈక్విటీ అయిపోయింది, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అయిపోయింది. దట్ ఈస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ని ప్రిపేర్ చేసినాము, అదర్ ఈక్విటీని ప్రిపేర్ చేసినాము. ఇది వరకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్ని మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. వర్కింగ్ నోట్స్లో మనం ప్రిపేర్ చేయాల్సినవి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఆర్ క్యాపిటల్ రెవెన్యూ, క్యాపిటల్ అప్రిషియేషన్స్ ఏం జరిగినాయి, ఆ క్యాపిటల్ రెవెన్యూకి సంబంధించి, క్యాపిటల్కి సంబంధించి చూసుకుంటాము ఫస్ట్ అది. దాని తర్వాత మనం రెవెన్యూ నేచర్కి సంబంధించి చెక్ చేసుకుంటాము. సో ఈ రెవెన్యూ నేచర్లో మనం ఏం చేస్తామంటే ప్రీ అక్విజిషన్ ఏముంది, పోస్ట్ అక్విజిషన్ ఏముంది అని చూసుకుంటాము. ఈ ప్రీ అక్విజిషన్ అనేది మనకి ఎక్కడ పోతుంది, గుడ్ విల్కి అడ్జస్ట్మెంట్స్ అయిపోతుంది. ఈ పోస్ట్ అక్విజిషన్ మనకి ఎక్కడ అయిపోతుంది, అదర్ ఈక్విటీకి వెళ్ళిపోతుంది. సో అదర్ ఈక్విటీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అదర్ ఈక్విటీ మనం ఇక్కడ ఇందాక ప్రిపేర్ చేసినాం కదా, ఇక్కడ అదర్ ఈక్విటీలో రిటర్న్ ఎర్నింగ్కి. నెక్స్ట్ రెవెన్యూ చేసినామా, క్యాపిటల్ ఏం చేసినాము, ఈ పోస్ట్ ఇక్కడ ఈ ప్రీ క్యాలిక్యులేషన్ చేయడానికి మనం 3 అడ్జస్ట్మెంట్స్, ఒకటి CAP. సో మనం ఏమేమి ప్రిపేరింగ్ చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన క్యాపిటల్ అప్రిషియేషన్స్ అన్నాం కదా. సో క్యాపిటల్ అప్రిషియేషన్ బ్యాలెన్సెస్ని నేను తీసుకుంటాను. అప్రిషియేషన్స్ ఏమేమి జరిగినావో వాటికి సంబంధించి, క్యాపిటల్ అప్రిషియేషన్స్ తర్వాత అమౌంట్స్కి సంబంధించి సారీ ఇది క్వశ్చన్లో మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చింటారు, అంటే మనకి ప్రాఫిట్ ఎంత ఉందో క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకుంటాను. దాని తర్వాత అప్రిషియేషన్స్ ఏమైతే ఉన్నావో, అంటే పైన నేను అప్రిషియేషన్స్ క్యాలిక్యులేషన్ చేస్తాను కదా, ఆ అప్రిషియేషన్ బ్యాలెన్స్ని తీసుకుంటాము. తర్వాత ఇక్కడ ప్రీ ప్రాఫిట్ని తీసుకుంటాము. ప్రీ ప్రాఫిట్లో మనం ఏం చేసుకుంటాము, మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ఏముంది, దానిలో డివిడెండ్ ఏమైనా ఉంటే డివిడెండ్ పోర్షన్ని తీసుకొని ఆ అమౌంట్ని ఎంత మంత్స్ అయితే ఉందో, అంటే హాఫ్ బ్యాలెన్స్ షీట్ని ఇస్తారు కాబట్టి 6/2 ప్రీకి పోస్ట్కి డివైడ్ చేసుకుంటాను. అండ్ వన్స్ రిటర్న్ ఎర్నింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాలి, ఫస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ చేసినాను, తర్వాత రెవెన్యూ అప్రిషియేషన్కి ప్రీ అండ్ పోస్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. ప్రీకి సంబంధించి క్యాప్ని క్యాలిక్యులేషన్ చేస్తాము, క్యాప్లో ఏమేమి క్యాలిక్యులేషన్ చేస్తాము, క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఇచ్చినామో అది తీసుకున్నాను. తర్వాత ఏ ఫర్ అప్రిషియేషన్ ఏమున్నో వాటిని తీసుకున్నాము. తర్వాత పీ ఫర్ పోస్ట్ ప్రీ అక్విజిషన్ని నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. నా తర్వాత గుడ్ విల్ని నేను క్యాలిక్యులేషన్ చేయాలి. గుడ్ విల్ క్యాలిక్యులేషన్కి సంబంధించి ఏం చేయాలి అంటే మీరు IPS కావాలి, ఇట్ ఈజ్ IPS. సో I నుంచి P తీసేయాలి, P నుంచి ఎస్ని తీసేస్తే మీకు గుడ్ విల్ అనేది వస్తుంది. వాట్ ఈస్ దిస్ IPS? ఇన్వెస్ట్మెంట్, నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అండ్ వాటికి సంబంధించి అందాక నేను ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేషన్ చేసి దాన్ని గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పిన. సో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ని తీసుకోవాలి. అండ్ షేర్ క్యాపిటల్ ఇక్కడ మనం పార్ వాల్యూ తీసుకోవాలి. ఇది గుడ్ విల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటాము. నెక్స్ట్ గుడ్ విల్ అయిపోయిన తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఓపెనింగ్ ఎంత ఉంది అండ్ క్లోజింగ్లో మిడిల్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ జరిగినా, క్యాపిటల్ అప్రిషియేషన్ ఫస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ చేసినాం కదా, అక్కడ ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ చేసి ఉంటాము. సో అసెట్స్ ఏమైనా పెరిగింటే వాటికి సంబంధించి డిప్రిషియేషన్ని 6 మంత్స్కి అలొకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిటైన్ ఎర్నింగ్కి సంబంధించి ఉంటుంది. సో ఇది మొత్తం మనం ప్రిపేర్ చేసేది. సో ఫస్ట్ మనం వీటితో పాటు
నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్కి సేమ్ ఫార్మాట్లో వెళ్తూ ఉంటాను. సో కమ్ టు ద పాయింట్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చేయాలి, ఫోర్త్ క్వశ్చన్ కావాలి. సో ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ని చెప్పే ముందు ఫస్ట్ కింద అడ్జస్ట్మెంట్ని మీరు చూసుకోండి. కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్మెంట్స్ని లింక్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ అన్ని లైన్ బై లైన్ యాడ్ చేసుకుంటూ పోతాం కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో యాడ్ బ్యాక్ చేసుకున్నాం. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ XY లిమిటెడ్ షోడ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ క్రెడిట్ బ్యాలెన్స్ నేను ఎక్కడ యూజ్ చేస్తానో నేను చెప్పినాను, క్యాప్ అని చెప్పినాను. క్యాప్లో ఏం చెప్పినాను, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పినాను. సో క్రెడిట్ బ్యాలెన్స్ నేను క్యాప్ దగ్గర యూజ్ చేస్తాను. ఆన్ 1st April 2001 అవుట్ ఆఫ్ విచ్ డివిడెండ్ ఆఫ్ 10% వాజ్ పేడ్. డివిడెండ్ని నేను ఎక్కడ యూజ్ చేస్తాను, క్యాప్లో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ దగ్గర డిడక్ట్ చేసా అని చెప్పినాను. సో డిడక్ట్ చేసుకుందాము. ఆఫ్ DEF లిమిటెడ్ హ్యాస్ రికగ్నైజ్ ద డివిడెండ్ రిసీవ్డ్ ఆఫ్ టు ప్రాఫిట్ లాస్. ఫేర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ హ్యాస్ ఆన్ ద ఫస్ట్. ఫేర్ వాల్యూ ఏమైంది, 20 lakhsకి పోయింది. అంటే ఏమైంది, మేబీ క్యాపిటల్ అప్రిషియేషన్ అయి ఉండొచ్చు. సో క్యాపిటల్ అప్రిషియేషన్ నేను యూజ్ చేస్తాను ఎక్కడ, ఫస్ట్లోనే చెప్పినాను. క్యాపిటల్ రెవెన్యూస్ని ఫస్ట్ వర్కింగ్ నోట్లో చేస్తాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ వచ్చేసి 10%. డిప్రిషియేషన్ వచ్చేసి పోస్ట్ అక్విజిషన్కి డిడక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్ ద ఇంక్రీజ్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఫేర్ వాల్యూ యాజ్ పర్ రెస్పెక్టివ్ బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ ఏమి క్యాపిటల్ అప్రిషియేషన్ నేను వర్కింగ్ నోట్ నెంబర్ 1లోనే చెప్పాను క్యాపిటల్ అప్రిషియేషన్ని. ఆ క్యాపిటల్ అప్రిషియేషన్ని నేను ఎక్కడ యూజ్ చేస్తాను అనుకున్నాను, సెకండ్ వర్కింగ్ నోట్లో నేను క్యాప్లో ఫస్ట్ది క్రెడిట్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తాను. తర్వాత ఏ వచ్చేసి అప్రిషియేషన్ అని చెప్పినాను, తర్వాత పి వచ్చేసి ప్రీ అక్విజిషన్ అని చెప్పినాను. సో అక్కడ ఏ వచ్చేసి అప్రిషియేషన్ కాబట్టి ఈ అప్రిషియేషన్ని నేను అక్కడ యూజ్ చేస్తాను. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. మనమేమో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి, రిటైన్ ఎర్నింగ్కి సంబంధించి ఒకటి, డివిడెండ్కి సంబంధించి ఒకటి, డిప్రిషియేషన్కి సంబంధించి ఒకటి, అండ్ వాల్యూకి సంబంధించి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తే వీటి ప్రకారంగా చూసుకుంటే మనకి చేంజ్ అయ్యేది ఏం చేంజ్ అవుతుంది, అదర్ ఈక్విటీ చేంజ్ అవుతుంది, కంపల్సరీ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ మనం ఓన్లీ ఈ కంపెనీది మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఈ కంపెనీది ఎక్కడ వెళ్తుంది, షేర్ వాల్యూ పార్ వాల్యూ ఒక చోట తీసుకోవాలని చెప్పిన. ఎక్కడ మనం గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో ఇది IPS అని చెప్పిన. IPS వచ్చేసి షేర్ క్యాపిటల్, పార్ వాల్యూ అని చెప్పిన. సో అక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి రాదు. నెక్స్ట్ ఫస్ట్ PPE ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ అప్రిషియేషన్ ఉంది. ఈ అప్రిషియేషన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఫస్ట్లో క్యాపిటల్ అప్రిషియేషన్ యాడ్ చేసుకోవాలి. సెకండ్లో ప్రీ దగ్గర, ఇక్కడ సెకండ్ వర్కింగ్ నోట్లో ప్రీ దగ్గర క్యాప్లో C ఫర్ క్రెడిట్ బ్యాలెన్స్, A ఫర్ అప్రిషియేషన్లో యూజ్ చేసుకుంటామని చెప్పినాము. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చేసి 24 lakhs అండ్ 13,50,000. సో ఇక్కడ 13,50,000 ఉండేది, 13.5 ఉన్నది, ఇక్కడ 13.5 ఉన్నది. ఇది ఏది డేట్కి మనకి ఇచ్చినది, 1st October 2001కి మనకి ఇచ్చినది. సో ఇది ఏమి 6 months తర్వాత 1st April 2001కి సంబంధించిన బ్యాలెన్స్ అండ్ 1st Octoberకి 20 lakhs పెరిగింది. ఇది మనకి ఆఫ్టర్ డిప్రిషియేషన్ కాబట్టి ఇది 90% డివైడ్ చేసుకోండి. మనకి సమ్ అమౌంట్ ఐ థింక్ 15 lakhs వస్తుంది. 15 lakhs నుంచి 6 monthsకి డిప్రిషియేషన్ తీసేస్తే 15 lakhs ఇంటూ 10% ఇంటూ 6/12 తీసుకుంటే మీకు 15 నుంచి డిప్రిషియేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది 14,25,000 అవుతుంది. సో 14,25,000 అవుతుంది. సో 14,25,000 అయిన తర్వాత యాక్చువల్గా ఆ అమౌంట్ ఎంతకి ఇంక్రీజ్ అయింది, 20 lakhsకి ఇంక్రీజ్ అయిపోయింది. సో 20 lakhsకి ఇంక్రీజ్ అయిపోయింది అంటే నాకు ఎంత అయింది, క్యాపిటల్ అప్రిషియేషన్ 5,75,000. ఇది ఏది ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన అప్రిషియేషన్. రిమైనింగ్ ఇంకా బిల్డింగ్ వాటిని కూడా అప్రిషియేషన్ అయినాయని జరిగినాయి. సో ఆ అప్రిషియేషన్ కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో వాటిని కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్యాపిటల్, ఇది క్యాపిటల్కి సంబంధించినవి. నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో రెవెన్యూకి సంబంధించి ఫస్ట్ రిజర్వ్స్ ఏమన్నావో రిజర్వ్స్ 1st Aprilకి సంబంధించిన రిజర్వ్స్ని 1st Aprilకి వాసుకుంటాము. తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనం నేను ప్రీ అక్విజిషన్కి పోస్ట్ అక్విజిషన్కి సంబంధించి ఏమేమి చెప్పినాము, క్యాప్ అని చెప్పినాము. సో CAP. సో ఫస్ట్ నేను క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి క్రెడిట్ బ్యాలెన్స్ ఎంతైతే ఇచ్చినారో ఆ క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకుంటాము. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత, 3 lakhs ఇత క్రెడిట్ బ్యాలెన్స్. అండ్ వేర్ హ్యాజ్
క్రియేట్ బ్యాలెన్స్ తర్వాత ఏ ఫర్ అప్రిషియేషన్. సో టోటల్ అప్రిషియేషన్స్ నాకు ఎంత జరిగినవి ఇక్కడ వచ్చిన 5,75,000 యాడ్ చేసుకోండి. అండ్ పైన ఏవైతే మనకి అప్రిషియేషన్ ఇచ్చినారో ఏవి ల్యాండ్ అండ్ బిల్డింగ్ 10 lakhs, ఇన్వెంటరీ 1,50,000, ట్రేడ్ పేయబుల్స్ 1 lakh ఏవైతే అమౌంట్స్ ఇచ్చినారో ఆ అమౌంట్ని నేను అప్రిషియేషన్లో యాడ్ చేసుకుంటాను. తర్వాత నేను క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సినది ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ని నేను క్యాలిక్యులేషన్ చేయాలి. పీ ఫర్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ నాకు ఎట్లా వస్తాయి, 10% డివిడెండ్ ఇచ్చినా అన్నారు. అండ్ నాకు బ్యాలెన్స్ షీట్లో రిటైన్ ఎర్నింగ్స్ మనకి ఎంతైతే ప్రొవైడ్ చేసినారో 8,20,000 నాకు రిటైన్ ఎర్నింగ్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ డివిడెండ్ మనం ఆల్వేస్ మనం పార్ వాల్యూ పైన క్యాలిక్యులేషన్ చేయాలి. XYZ యొక్క కంపెనీకి సంబంధించి XYZ యొక్క పార్ వాల్యూ ఎంత ఉంది, 20 lakhs ఉంది. సో 20 lakhs ఇంటూ డివిడెండ్ పర్సంటేజ్ ఎంత చెప్పినారు, 10% చెప్పినారు. సో 20 lakhs ఇంటూ 10% తీసుకుంటే 2 lakhs అవుతుంది అనుకుంటా, ఐ థింక్ సో. ఎస్ 2 lakhs అవుతుంది. 2 lakhs బట్ ఫుల్ ఇయర్కి కాదు, 6 monthsకి తీసుకోవాలి. కాబట్టి 2 lakhs ఇంటూ 6/12 తీసుకుంటే 1 lakh అవుతుంది. సో 1 lakhని తీసేయండి. 1 lakhని తీసేస్తే ఇది 7,20,000 అవుతుంది. ఇది ఫుల్ ఇయర్కి సంబంధించి. నాకు ఈ ఫుల్ ఇయర్కి సంబంధించి కాదు కావాల్సినది, ఎందుకంటే 7,20,000 ఇది ప్రీకి పోస్ట్కి అంటే 6 months అక్కడ 6 months ఇక్కడ. సో 3.6 వచ్చేసి ప్రీకి తీసుకోవాలి, 3.6 వచ్చేసి పోస్ట్కి తీసుకోవాలి. సో పోస్ట్ది ఇక్కడ వచ్చేస్తుంది, ప్రీది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది మొత్తం ప్రీ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ప్రీ బ్యాలెన్స్ని నేను ఎక్కడ యూజ్ చేసుకుంటా, గుడ్విల్లో IPS, I ఫర్ ఇన్వెస్ట్మెంట్, P ఫర్ ప్రీ అక్విజిషన్ ఏవైతే ఉన్నావో ఆ ప్రీ అక్విజిషన్కి నేను ఇది యూజ్ చేసుకుంటాను. అండ్ తర్వాత పోస్ట్ అక్విజిషన్కి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ ఈ 3,16,000 తీసుకుంటా. అండ్ తర్వాత నేను ఒక కొత్త అసెట్ని నేను పర్చేజ్ చేసిన అని చెప్పాము, ఫేర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందని చెప్పినాము. 20 lakhsకి ఇంక్రీజ్ చేసాము. యాక్చువల్గా అది అనుకుంటే 15 lakhs ఉంటాయి. సో 15 lakhs ఉన్నది 20 lakhsకి చేంజ్ చేసినాము, అంటే డిఫరెన్స్ వచ్చేసి 5 lakhs. సో ఆ 5 lakhsకి నేను ఇప్పుడు డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేస్తే 25,000 ఇది డిప్రిషియేషన్. సో ఆ అమౌంట్ నుంచి 3,60,000 నుంచి ప్రాఫిట్ నుంచి ఆ డిప్రిషియేషన్ని రిమూవ్ చేస్తే ఆ అమౌంట్ వచ్చేసి 3,35,000 ఇది అమౌంట్. నెక్స్ట్ వన్స్ ఈ అమౌంట్ అయిపోయిన తర్వాత గుడ్విల్ క్యాలిక్యులేషన్కి వచ్చేయండి. గుడ్విల్లో ఏం చేయాలి, IPS. సో I ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అది బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా 34 lakhs నా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ I తర్వాత P తర్వాత ప్రీ అక్విజిషన్స్. సో ప్రీ అక్విజిషన్స్ ప్రాఫిట్స్ ఏమున్నాయి, సో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ 32,50,000, 32,85,000. సో 32,85,000 తర్వాత IPS. సో షేర్స్ని తీసుకోవాలి, అది కూడా పార్ వాల్యూ తీసుకోవాలి. షేర్స్ యొక్క పార్ వాల్యూ 20 lakhs. సో ఆ అమౌంట్ని రిమూవ్ చేసేయండి, చేస్తే 18,85,000 అవుతుంది. గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్. నెక్స్ట్ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ ఇది. దీని తర్వాత మనం ఏం చెప్పాం, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. సో యాజ్ ఓపెనింగ్ వచ్చేసి 24 lakhs ఉంది. ఓపెనింగ్ తర్వాత న్యూగా మనం ఎంత వాల్యూ చేంజ్ అనేది 20 lakhsకి పోయింది. ఆల్రెడీ నేను 15 lakhsకి నేను ప్రొవైడ్ చేస్తుంటే, సో రిమైనింగ్ 5 lakhsకి నేను ప్రొవైడ్ చేయలేదు. 5 lakhs ఇంటూ 10% తీసుకుంటే ఇంటూ 6/12 తీసుకుంటే ఎంతైతే డిప్రిషియేషన్ వస్తుందో ఆ డిప్రిషియేషన్ని లెస్ చేసి ఈ అమౌంట్ వేస్తుంది. 20 lakhs నుంచి 1 lakh వస్తుంది. సో 1 lakh నుంచి రిమూవ్ చేస్తే 19 lakhs అవుతుంది. సో 43 lakhs అవుతుంది. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్. ఆల్రెడీ రిటైన్ ఎర్నింగ్స్లో ఏమంటే సింపుల్, ఓపెనింగ్ ఏముంది, గివెన్ ఫస్ట్ ఓపెనింగ్ ఉంది. దీని నుంచి ప్రీ అక్విజిషన్కి సంబంధించి ఎలిమినేషన్స్ ఏమైనా చేయాల్సి ఉంటే ఎలిమినేషన్ని చేసేయాల్సి వస్తుంది. అండ్ ఇంటర్ డివిడెండ్ ఏమైనా ప్రొవైడ్ చేసి ఉంటే వాటిని, అండ్ ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ ఏదైతే 25,000 డిప్రిషియేషన్కి సంబంధించి వాటిని అడ్జస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ అజంప్షన్స్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ XY లిమిటెడ్ ఈజ్ క్యారీడ్ అట్ కాస్ట్ ఇన్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ DF లిమిటెడ్. అప్రిషియేషన్ 10 lakhs and depreciation of plant and machinery is for WDV method, and acquisition debt fair value of inventory existing as on date of balance sheet does not result to need on any written down value. So remaining next round లో చూద్దాం.